చిరంజీవి గారు సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా రాణి కాసుల రంగమ్మ. రాణి కాసుల రంగమ్మ, టింగురంగడు, నాగు 3 పిక్చర్లు. ఏవిఎం వాళ్ళది నాగు అండి, ఇట్లా చేశాము. కానీ రాణి కాసుల రంగంలో ఎలా శ్రీదేవిని శ్రీదేవి అప్పట్లో సూపర్ హీరోయిన్ అండి. సూపర్ హీరోయిన్. ఆ సబ్జెక్ట్ కూడా హీరోయిన్ ఓరియంటెడ్. చిరంజీవి అప్పుడు జస్ట్ అప్కమింగ్ హీరో అనమాట. కాకపోతే నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో ఇది దానికి. సో దాంట్లో కూడా జస్టిఫై చేశాడు. అది అయిన తర్వాత టింగురంగడు కమర్షియల్ పిక్చర్ నాది. చాలా అది ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ చిరంజీవి అద్భుతంగా చేసినప్పుడు చిరంజీవిని చూసి నేను అప్పుడే అన్నా, సెకండ్ పిక్చర్లోనే చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా, నువ్వు సూపర్ స్టార్ అయిపోతావు. ఆ రోజుల్లో కృష్ణ గారు సూపర్ స్టారు, ఆయన మించి వెళ్తావయ్యా అని కూడా చెప్పాను. అంత పెద్ద హీరో అవుతానా అని కూడా అనుకునేవాడు. ఒక చిన్న డీల్ కూడా పెట్టా చిరంజీవితో. ఆ రోజుల్లో అతని రెమ్యూనరేషన్ ఎంత కాదు, నీకు 18 lakhs ఇస్తాను ఇయర్లీ. 18 lakhsలో నువ్వు నేను చెప్పిన పిక్చర్స్ మాత్రం నువ్వు చేయాలి అని అంటే, 18 lakhs అన్నాడు ఆ రోజు. అది చాలా పెద్ద అమౌంట్ ఆ రోజున యాక్చువల్గా. అంత అమౌంట్ ఇస్తా అని చెప్పేసి కూడా టెంప్ట్ అయ్యాడు. కాకపోతే మళ్ళీ ఆయన అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా మళ్ళీ ఆయన్ని ఇది చేసి టెంప్ట్ అవ్వక దాన్ని కుదరదు అని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి, లేదు ప్రసాద్ మనం మామూలుగానే చేద్దాం, నన్ను అందరూ అంత వద్దు అంటున్నారు అది అన్నాడు. ఓకే, దానికే ఉందయ్యా, నువ్వు చెయ్యాలని నేను అనట్లేదు, బట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ స్టార్ అన్నాను. ఆ సూపర్ స్టార్ వల్ల మెగాస్టార్ అయ్యాడు. అది ఇప్పుడు టింగురంగడి